హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనం లాస్ట్ వీడియోలో టైం గురించి మనం చెప్పుకున్నాం. కొన్ని వీడియోస్ మనం టైం సిరీస్ మీద చేస్తూ వచ్చాం. ఇంకా 3 వీడియోస్ చేయవలసి ఉంది. ఈరోజు టైంకు సంబంధించిన సూక్తి ఏంటంటే, టేక్ టైమ్ టు లాఫ్, ఇట్ ఈస్ ద మ్యూజిక్ ఆఫ్ ద సోల్. టేక్ టైమ్ టు లాఫ్ అంటే నవ్వటానికి సమయం తీసుకోవాలి. అది మన యొక్క ఆత్మకి సంబంధించిన సంగీతం. ఇట్ ఈస్ ద మ్యూజిక్ ఆఫ్ ద సోల్, అంతరాత్మకి సంబంధించిన సంగీతం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ బిజీ ప్రపంచంలో మనలో అనేక మందికి కనీసం ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి 4 మాటలు మాట్లాడుకుని జోక్స్ వేసుకుని నవ్వటానికి కూడా మనకు టైం ఉండట్లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి లైఫ్ అంతా కూడా చాలా బిజీగా హడావిడిగా మనం ఆఫీసెస్కి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, మన వర్క్లో నిమగ్నం అయిపోయి కనీసం 4 మాటలు మాట్లాడుకుని సరదాగా నవ్వుకుంటానికి కూడా మనకి టైం ఉండట్లేదు. మన యొక్క దివంగత ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి గారు తరచూ అంటూ ఉండేవారు, ఏమంటే నవ్వటము అనేది ఒక భోగం, నవ్వకపోవటం అనేది ఒక రోగం అని ఆయన తరచుగా అంటూ ఉండేవారు అన్నమాట. ఏంటంట, నవ్వటం అనేది ఒక భోగం. అంటే భోగం అంటే ఇంగ్లీష్లో మనం ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు, ప్లెజర్ అని చెప్పొచ్చు, హ్యాపీనెస్ అన్నమాట నవ్వటం అనేది. నవ్వకపోవటం అనేది ఒక రోగంతో పోల్చారు. అంటే ఒక వ్యక్తి నవ్వట్లేదు, సరదాగా ఉండట్లేదు, స్మైల్ చేయట్లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ పర్సన్. ఏదో ఆ వ్యక్తికి మానసికంగా ఏదో లోపం అనేది ఉంది, మానసికమైన రుగ్మత అనేది ఏదో ఉంది. అందుకనే ఆ వ్యక్తి సహజ సిద్ధంగా నవ్వలేకపోతున్నాడు అనమాట. చాలామంది ఏమంటారంటే స్మైల్స్ గో మైల్స్ అంటారు. స్మైల్స్ గో మైల్స్ అంటే స్మైల్స్ ఆర్ కంటేజియస్. స్మైల్స్ ఆర్ కంటేజియస్ అంటే నేను నవ్వినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా నవ్వటం అనేది జరుగుతుంది. ఈ నా నవ్వు మరో వ్యక్తిని నవ్విస్తుంది. ఆ వ్యక్తి నవ్వినప్పుడు ఆ వ్యక్తి యొక్క నవ్వు మరొక వ్యక్తిని నవ్విస్తుంది. అంటే ఈ నవ్వు అనేది, స్మైల్స్ అనేవి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తికి అలాగా స్ప్రెడ్ అవ్వుకుంటూ వెళ్తాయి అన్నమాట. స్మైల్స్ అనేవి కంటేజియస్ అని చెప్పాను. అంటే మన యొక్క స్మైల్ ఇంకో వ్యక్తిని స్మైల్ చేసేలాగా చేస్తుంది. మనం నవ్వినప్పుడు ఎదుటి వ్యక్తి నవ్వుతారు, అతని యొక్క నవ్వు మరో యొక్క వ్యక్తిని నవ్వేలాగా చేస్తుంది అన్నమాట. సో స్మైల్స్ ఆర్ కంటేజియస్, అందుకని మనం నవ్వుతూ ఉండాలి. లాఫ్టర్ డజంట్ కాస్ట్ ఎ థింగ్. నవ్వటం అనేది పెద్ద ఖరీదైన విషయం ఏమి కాదు, దానికి మనం వెల చెల్లించవలసిన అవసరం ఏమీ లేదు. మనం నవ్వినప్పుడు అది మన యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది ఎదుటి వ్యక్తికి. మనలో ఉన్న సంతోషాన్ని, మనలో ఉన్న ఆనందాన్ని, మనలో ఉన్న సంతృప్తిని మన యొక్క నవ్వు ద్వారా మనం ఇతరులకి తెలియజేస్తాం అన్నమాట. సో ఇతరుల్ని మనం ఆహ్వానించేటప్పుడు కూడా, వెల్కమ్ చేసేటప్పుడు కూడా మనము చిరునవ్వుతో వెల్కమ్ చేసినప్పుడు ఆ వ్యక్తికి ఎంతో సంతృప్తికరంగా, ఆనందంగా ఉంటుంది అన్నమాట. సో టేక్ టైమ్ టు లాఫ్, ఇట్ ఈస్ ద మ్యూజిక్ ఆఫ్ ద సోల్. మనం నవ్వినప్పుడు ఇతరులు ఆనందాన్ని పొందటమే కాకోకుండా ఇతరుల యొక్క మనసుని మనం బ్రైటన్ చేస్తాం. వాళ్ళ యొక్క దినాన్ని, ఆ దినం వాళ్ళు ఎంతో బ్రైట్గా ఉంటారు. నవ్వుకుంటూ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని మనం ఇతరులను పలకరించినప్పుడు
సో మై లాఫ్టర్ ఆర్ మై స్మైల్ బ్రైటన్స్ సమ్వన్స్ డే అన్నమాట. ఇతరుల యొక్క రోజుని అది ఏం చేస్తుంది అంటే వెలిగింప చేస్తుంది. ఆ వ్యక్తి సంతోషంగా చక్కగా హ్యాపీగా మన నవ్వుని రిసీవ్ చేసుకుంటాడు, తన పనిలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అనమాట. సో ఇలాగా మనము ఇతరుని నవ్వటం అనేది ఒక హీలింగ్ కూడా. మనం నవ్వుతూ పలకరించినప్పుడు ఇతరులో ఉన్న ఆ యొక్క బాధ, ఇతరులో ఉన్న యొక్క దుఃఖము అదంతా కూడా పోతుంది, అంటే హీల్ అవుతారు. మనిషి హాస్పిటల్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో ఉన్న ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి మనం నవ్వుకుంటూ చక్కగా స్మైల్ ఇస్తూ ఆ వ్యక్తిని మనం పలకరించామనుకోండి, నవ్వుతూ 2 ధైర్యపు మాటలు, ఓదార్పు మాటలు మనం చెప్పామనుకోండి, ఆ వ్యక్తిలో ఉన్న ఆ యొక్క బాధ, ఆ యొక్క దుఃఖము, ఆ యొక్క తను దేని గురించి అయితే తను బాధపడుతున్నాడు, ఏ వ్యాధితో అయితే తను బాధపడుతున్నాడో ఆ బాధ నుంచి కొంత రిలీఫ్ అనేది, కొంత ఆ యొక్క స్వస్థత అనేది అతనికి కలుగుతుంది అనమాట. సో కాబట్టి మన యొక్క నవ్వు అది కేవలము ఒక నవ్వు మాత్రమే కాకోకుండా ఇతరులని అది ప్రభావితం చేస్తుంది, ఇతరుల యొక్క రోజుని, దినాన్ని అది బ్రైటన్ చేస్తుంది, ఇతరులకి సంతోషాన్ని ఇస్తుంది, ఇతరులకి స్వస్థతని ఇస్తుంది. అండ్ లాఫ్టర్ ఈజ్ ఎ మెడిసిన్ టు ఎ బ్రోకెన్ హార్ట్ అన్నమాట. ఏమంటారంటే ఒక పగిలిపోయిన ఒక హృదయానికి మన యొక్క నవ్వు అనేది ఒక ఔషధం లాగా కూడా పనిచేస్తుంది. అందుకే మిత్రులారా, మనం డియర్ ఫ్రెండ్స్, నా యొక్క సజెషన్ ఏంటంటే టేక్ టైమ్ టు లాఫ్. మనం ఎంత బిజీగా ఉన్నా సరే, మధ్యాహ్న సమయంలో, లంచ్ అవర్స్లో, మనం భోజనం చేసేటప్పుడు, అలాగే ఇంటర్వెల్స్లో, మనం క్యాంటీన్ దగ్గర కలుసుకున్నప్పుడు, ఫ్రెండ్స్ అందరం కలిసి టీ తాగుతున్నప్పుడు 2 మాటలు నవ్వుకుంటూ, జోక్ చేసుకుంటూ కాసేపు అలాగ నవ్వినప్పుడు మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎడ్రినాలిన్ అని, ఎండార్ఫిన్స్ అని, ఇటువంటి డోపమిన్ అని, ఆక్సిటోసిన్ అని, ఇటువంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ నవ్వు అనేది, ఆ సంతోషం అనేది ఇతరులను కూడా సంతోషింప చేస్తుంది. మనకు కూడా చక్కగా హ్యాపీగా స్ట్రెస్ బర్స్టర్ అనమాట. స్మైల్ అనేది, లాఫ్టర్ అనేది ఒక స్ట్రెస్ బర్స్టర్. మనలో ఉన్న స్ట్రెస్ కూడా అంతా పోయి రిలీఫ్ అనేది మనకి కలుగుతుంది. ఫ్రెండ్స్, సో మై సజెషన్ ఈజ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, టేక్ టైమ్ టు లాఫ్ అండ్ ఇట్ ఈస్ ద మ్యూజిక్ ఆఫ్ ద సోల్. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ మీరు చూడటానికి నా ఛానల్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.